ఇంకా నా విషయానికి వస్తే అబద్ధం అస్సలు నచ్చదు. కంపెనీ ఫస్ట్, హార్డ్ వర్క్ ఫస్ట్, ఫ్రెండ్షిప్ నెక్స్ట్. మగువకి మందుకి నో ఛాన్స్. పని మనీ, పని మనీ. ఎరా అంతే కదా? గుడ్. ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామా? నా పేరు చరణ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ మై డ్రీమ్ జాబ్. 6 monthsలో యూఎస్ వెళ్ళాలి. ఇట్స్ మై టార్గెట్. లైఫ్ అక్కడే సెట్ చేసుకోవాలి. వీడి యాటిట్యూడ్కి ఇది వర్క్కి పక్కా ఆపోజిట్ పడవాలి. బీటెక్ పాస్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, అమెరికా మొగుడిని పెళ్లి చేసుకోవాలి. ఎట్లుంది ముచ్చట? నీళ్ళని బావిలో రాయి కట్టుకొని దునికినట్లేదు. అయితే ఏందే నా కూతురు పాస్ కాదా? సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదా? అమెరికా పంపియానా? ఇగో ఇదంతా కాదు, రేపు పొద్దుగాల 5 గంటలకు నువ్వు హైదరాబాద్ పోతున్నావు, ఐటీ జాబ్లో జాయిన్ అవుతున్నావు. చూసుకోవా మెంటల్ గా నిన్ను. స్టూపిడ్. నాకు బ్రెయిన్ ఉంది, నీకే బుద్ధి లేదు. 6 అడుగులు అందగా తను కనిపిస్తే చాలు మెలికలు తిరిగిపోతారు. ఏంటి ఈ పిల్ల రాక్షస? దేవుడా, మా అమ్మకి నా బాధ అర్థమయ్యేలా చూడు స్వామి. యూఆర్ ఇన్. రేపు ఎగ్జాక్ట్లీ 8:45 కల్లా ఆఫీస్లో ఉండాలి. పొరపాటున 8:46 ఉన్నా కూడా నువ్వు ఆఫీస్ బయటే ఉంటావు. తెలుసుగా, మనం ఎన్నిసార్లు ఆఫీస్ బయట ఉంటే అన్నిసార్లు శాలరీ కట్ అవుద్దని. హే, నీకు ఇప్పుడు తెలియదురా నా విలువ. నీ పుట్టి కింద 30 ఏళ్ళు వస్తాయి చూడు, అప్పుడు నేను ఏ పోరి దక్కదు. అప్పుడు నన్ను నా పోరి పిచ్చిగా ప్రేమించిందే. అరే అరే మిస్ చేసుకున్నా అని తలుచుకొని ఏడుస్తావు. గప్పుడు గప్పుడు నేనేంటో, నా పేరేంటో నీకు తెలుస్తుంది. నాలుక మీద మచ్చలతో చెప్తున్నా, నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతావు. ఆ పిల్ల పోయినప్పుడు తెలియలేదురా. బొక్కలే ఇంకో పిల్ల వస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థం అవుతుందిరా. గొంతులో కుర్చీ మడత పెట్టి కొడతా.